ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయాన్ని గురించి ఆలోచిద్దాం. దేవునికి భయపడేవాళ్లు ఆయనతో దగ్గరి స్నేహాన్ని అనుభవిస్తారు అని కీర్తనల గ్రంథంలో మనం చదువుతాం. ఈ మాటలు మన పరలోక తండ్రితో మనం కలిగి ఉండాల్సిన సంబంధం గురించి మనకు చాలా విషయాలు చెబుతున్నాయి. దేవునితో దగ్గరి స్నేహమంటే ఏమిటి? దాన్ని మనం ఎలా పెంచుకోవచ్చు? దీనికి ఒక గొప్ప ఉదాహరణ పురాతన ఇశ్రాయేలు రాజు దావీదు జీవితం. దావీదు గొర్రెలను కాసే బాధ్యతలో ఉన్నప్పుడు ఆ పనిలో ఆయన ఎంత బాధ్యతగా ఉన్నాడో తెలుసుకోవడానికి ఒక సంఘటనను గుర్తుచేసుకుందాం. ఒకసారి దావీదు సౌలు రాజుతో మాట్లాడుతూ, నీ సేవకుడినైన నేను నా తండ్రి మందను కాస్తున్నప్పుడు ఒక సింహం ఒక ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రెను ఎత్తుకుపోయాయి. నేను వాటి వెంటబడి వాటిని కొట్టి ఆ గొర్రెను రక్షించాను అని అన్నాడు. ఈ మాటలు సమూయేలు గ్రంథంలో ఉన్నాయి. గమనించండి. గొర్రెలను కాపాడుకోవాల్సిన బాధ్యత తనకుందని దావీదు స్పష్టంగా గ్రహించాడు. ఆ పనులను ఆయన నిర్లక్ష్యం చేయలేదు. ఆ అడవి జంతువుల నుండి గొర్రెలను రక్షించడానికి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడాడు. ఇది కేవలం బాధ్యత మాత్రమే కాదు, విశ్వసనీయతకు కూడా ఇది ఒక గొప్ప రుజువు. ఈ సందర్భంలో మనమందరం దావీదును అనుకరించవచ్చు. మనకు అప్పగించబడిన ఏ పనినైనా శ్రద్ధగా బాధ్యతతో చేయడం ద్వారా మనం మన విశ్వసనీయతను నిరూపించుకోవచ్చు. అయితే దావీదు గొప్పవాడు కావడానికి కేవలం ధైర్యం, నైపుణ్యాలు మాత్రమే కారణం కాదు. ఆయనకు చాలా ప్రత్యేకమైన స్నేహం ఉంది. ఆ స్నేహం దేవునితో. అవును, దావీదుకు దేవుడు కేవలం ఒక ఆరాధించబడే దేవుడు మాత్రమే కాదు, ఒక అత్యంత సన్నిహిత స్నేహితుడు. ఆయన తన జీవితంలోని అన్ని విషయాలను, తన భావాలను దేవునితో పంచుకున్నాడు. తన కష్టాల్లో దేవుని సహాయం కోసం చూశాడు. అందుకే ఆయనకు దేవుడు చాలా దగ్గరగా ఉన్నాడు. సహోదర సహోదరీలారా, మనం మన జీవితంలో చేయగల అత్యంత ముఖ్యమైన పని ఏంటంటే మన పరలోక తండ్రితో మనకున్న సంబంధాన్ని బలోపేతం చేసుకోవడమే. బైబిలు చదవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా మనం ఆ సంబంధాన్ని పెంచుకోవచ్చు. దావీదు చేసినట్లుగా మనము మన హృదయాన్ని దేవుని ముందు తెరిచి మాట్లాడవచ్చు. అలా మనం దేవునితో దగ్గరి స్నేహాన్ని అనుభవించగలం. ఆయనే మన అత్యంత విశ్వసనీయ స్నేహితుడు. మరి మనం ఈ రోజు నుండి మన జీవితంలో దేవునికి భయపడి ఆయనతో స్నేహాన్ని ఇంకా బలపరుచుకోవడానికి ఏమి చేయవచ్చో ఆలోచిద్దాం.